చెల్లెమ్మలు శుక్రవారం వస్తానే నేను ఫస్ట్ బోని చేరిస్తా కదా అక్క చెల్లెమ్మలకి. అలాగని మీకు ఇబ్బంది పెడతాను కదా నేను. శుక్రవారం వచ్చింది బ్రాండెడ్ నారాయణ ఫస్ట్ చీరకి బోని చేరిస్తాడని చెప్పేసి అందరికీ తెలుసు. అలా అని అక్క చెల్లెమ్మలు పాపము బోని చీర కోసము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకని చెప్పి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాను, ఏమనుకోద్దండి. అందుకు ఇప్పుడు ఏమనుకుంటానంటే కొద్ది రోజులు బాగుంటుంది బోని చీర, పెరిగే కొద్ది నాకు కూడా ఇబ్బంది అయిపోతుంది, ఏమనుకోద్దండి. నేను ఇస్తాను, నేను 10,000 చీర కూడా 10,000 చీర ఇస్తా. కానీ అక్క చెల్లెమ్మలు చీరకు చీర వస్తుందనే నా మీద ఉండే గౌరవం అభిమానంతో జనాలు దండికి వచ్చేసి నేను షాప్ తెరుచుకునే ఇబ్బంది పడేది చేస్తారు. నేను ఇబ్బంది పడేది కాక మీరు ఇబ్బంది పడతారు. ఒకరు వస్తారు కొట్లాడతారు మీరే. అందుకు ఏమనుకోద్దండి. శుక్రవారం బోని చీర తీసేస్తాను నాకైనా. శుక్రవారం బోని చీర నేను ఇవ్వను. ఎందుకంటే అక్కోలు బాగుండలేదు అంత నేను పెడితే అక్కోలు బాడేదారు మీరు కొట్లాడతారు అక్కాయలు, ఏమనుకోద్దండి. శుక్రవారం చీర బంద్ అక్కాయలు, క్షమించండి. శుక్రవారం చీర ఎత్తేసినాడు, తీసేసిన. ఓకేనా? అక్క చెల్లెమ్మలు అంటే నాకు చాలా అభిమానము. ఆ చీర పోతే వాళ్ళే కానీ మీ కష్టం నేను చూడలేను అక్కాయలు. ఎందుకంటే అన్న ఇస్తున్నాడని అభిమానంతో మీరు వస్తారు. నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ మీకు ఇబ్బంది పెట్టే పని నేను ఎప్పుడు చేయను. అందుకే ఒక అక్క వస్తే బాగుంటుంది. 10 మంది 20 మంది ఉంటారు అక్కలు, నేను ఎవరికి సమాధానం చెప్పు ఏమనుకోద్దండి, క్షమించండి. శుక్రవారం బోని చీర తీసేస్తాను. అక్క చెల్లెమ్మలు గుండెలో ఎప్పుడు ఉంటారు, ఏదో ప్రోగ్రామ్ చేస్తా అంట. శుక్రవారం అక్క చెల్లెమ్మలకు ఒక వెరైటీగా లక్ష్మీదేవి మాత్రం చూస్తాడు బ్రాండెడ్. ఓకేనా? ఏమనుకోద్దక్క, శుక్రవారం చీర తీసేస్తాను. ఇంతక్క